తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి. దేశంలో అమల్లోకి వస్తున్న ఈ రూల్స్ కోసం తప్పక తెలుసుకోవాలి, లేకపోతే భారీగా నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చే జాబితాలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి యూపీఐ, జీఎస్టీ, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ వంటి వాటిలో ఉన్నాయి. ఒక్కసారి వాటిపై ఒక లుక్ వేద్దాం. 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో కీలక ప్రకటనలు చేశారు. ముందుగా కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద ట్యాక్స్ రిబేట్ 12 లక్షలకు పెంచింది. అంటే ఈ లెక్కన 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై కొత్త పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ ఉండదు. ఇందులో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కలుపుకొని మొత్తం 12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మధ్యతరగతి వర్గానికి ఒక శుభవార్తని చెప్పుకోవాలి. ఈ రూల్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000 రూపాయలకు పెరుగుతుంది. ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు చేరుతుంది. విద్యా రుణాలపై టీసీఎస్ మినహాయింపు తొలగించబడింది. ఈ మార్పుల ప్రకారం 7 లక్షల రూపాయలకు మించిన విద్యా లావాదేవీలపై 5% అంటే 5% టీసీఎస్ విధించబడుతుంది. విదేశీ చెల్లింపుల పరిమితి కూడా మారుతుంది. విదేశీ చెల్లింపుల పరిమితి 7 లక్షల నుంచి 10 లక్షలకు పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి వచ్చే మరో మార్పు సీనియర్లకు గుడ్ న్యూస్. బ్యాంక్, ఎఫ్డీ బ్యాంక్ వడ్డీ వంటి వాటిపై టీడీఎస్ రూల్స్ మారుతూ ఉండడంతో గతంలో 50,000గా ఉన్న లిమిట్ ఇప్పుడు 1,00,000 రూపాయలకు పెరిగింది. దీని ప్రకారం సీనియర్ సిటిజన్ల ఎఫ్డీ నుండి సంవత్సరానికి 1,00,000 రూపాయల వరకు వడ్డీని పొందినా ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఇది మాత్రమే కాదు, ఇంటి అద్దె ఆదాయంపై పన్ను మినహాయింపు పరిధిని కూడా పెంచారు. ఇప్పుడు వార్షిక అద్దె 6 లక్షలపై ఎటువంటి పన్ను విధించబడదు. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవల్లో కీలక రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఇకపై ఇనాక్టివ్ మొబైల్ నెంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నెంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. తప్పుడు లావాదేవీలను, సైబర్ క్రైమ్ను అరికట్టే క్రమంలో జాతీయ చెల్లింపు సంస్థ ఎన్పీసీఐ యూపీఐ సేవల్లో ఈ మార్పులు తీసుకొస్తోంది. అదేవిధంగా ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఐఎస్డీ తప్పనిసరిగా అమలు చేయబడుతుంది. దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పన్నుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపొచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్లో కొత్త రూల్స్ వస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం డబ్బులు విత్డ్రా చేయాలంటే కేవలం 3 రోజుల్లోనే మీకు కావలసిన డబ్బులు పొందొచ్చు. 1,00,000 రూపాయల వరకు ఉన్న క్లెయిమ్స్ 3 రోజుల్లో పొందొచ్చు. ముఖ్యంగా అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చులు, ఇంటి కొనుగోలు, పిల్లల చదువులు, వివాహం కోసం క్లెయిమ్స్ త్వరగా క్లియర్ చేస్తారు. వీటితో పాటు ప్రతి నెల మార్పులు కనిపించే గ్యాస్ ధరలు, క్రెడిట్ కార్డుల్లో మార్పులు వస్తున్నాయి.